నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యవంతులు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రతిరోజు ఒక అరగంట పాటు వ్యాయామానికి సమయాన్ని కేటాయించాలని సూచన ఈ నెల 24న రుడా చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరి పదవీ బాధ్యతలు చిత్తశుద్ధితో నిబద్ధతతో సేవలు అందిస్తానని వెల్లడి ఆర్థిక నేరాల వల్లనే పేదలకు అన్యాయం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి కేంద్ర రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్థిక నేరస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ను ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు. ఏలూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ కు పుష్పగుచ్చాలు అందించి పలువురు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఏలూరు సబ్ డివిజన్, జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్, పోలవరం సబ్ డివిజన్, నూజివీడు సబ్ డివిజన్, ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జెండా వందనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్ కు శుభసూచకంగా బెలూన్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ గా పదవీ బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ ప్రథమం అని, నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైలింగ్లో ఉన్న సమయంలో ఎంతో సమయం ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగించినట్లు వివరించారు. ప్రజాక్షేత్రం శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉద్యోగ నిర్వహణలో పనిచేస్తున్న సమయంలో కవాతం చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరిని అభినందించారు. నిత్యం ఉద్యోగ నిర్వహణలో అలుపెరిగిన అధికారులందరూ స్పోర్ట్స్ మీట్ను నిర్వహిస్తే ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని సూచించారు. ఎప్పుడైతే పోలీసు అధికారులు శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా దృఢంగా ఉంటారో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తారని విశ్లేషించారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి కూడా ప్రతిరోజు ఒక అరగంట పాటు వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ని స్పోర్టివ్గా తీసుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యమని అది ఏనాడో మనకు చెప్పబడిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఆర్డీఎస్పీ శ్రీహరి, గణపవరం, నూజివీడు, జిలుగుమిల్లి, ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం పోలీస్ స్టేషన్కు సంబంధించిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరి పదవీ బాధ్యత స్వీకార మహోత్సవం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజమండ్రి చెరుకూరి కళ్యాణ మండపంలో ఈ నెల 24వ తేదీన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి పదవీ బాధ్యత స్వీకార మహోత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీడియా పరిచయ కార్యక్రమంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా చిత్తశుద్ధితో, నిబద్ధతతో గోదావరి పరివాహక ప్రాంత వాసుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా అభివృద్ధి కార్యక్రమాలు శాశ్వత ప్రాతిపదికన సేవాభావంతో అందిస్తానని వివరించారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 9 గంటలకు బూరుగుపొడి పార్టీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరి రాజమండ్రి చెరుకూరి కళ్యాణ మండపానికి చేరుకుని ప్రముఖులు, అతిరథ మహారథులు, ప్రజాప్రతినిధులు, అభిమానుల సమక్షంలో బొడ్డు వెంకటరమణ చౌదరి పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రేపు ఆదివారం 24వ తారీఖు చెరుకూరి కళ్యాణ మండపంలో దాదాపు 11 గంటల నుంచి మొదలుపెట్టుకుని అక్కడ లంచ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకుని, అంటే మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అదే ఈ రుడా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, పార్టీ పెద్దలు కానివ్వండి, అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచాము. వారందరూ కూడా హాజరవుతామని చెప్తున్నారు. కాబట్టి మీడియా ద్వారా నేను ప్రజలు కూడా, మా అభిమానులు కూడా చెప్పుకునేది ఏంటంటే 24వ తారీఖు ఆదివారం 11 గంటలకి చెరుకూరి కళ్యాణ మండపానికి అందరూ కూడా రావాల్సిందిగా. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకల గ్రామంలో చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్నసమారాధన కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.
రాయడపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేస్తున్న లక్ష్మీ పద్మావతి గోదా అండాళ్ సైత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కార్తీక మాస నిత్య అన్న సమారాధన కార్యక్రమం 21వ రోజుకు చేరుకుంది. 21వ రోజు రాజమండ్రి బ్యాచ్ పాలచెర్ల బీవీఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ స్టాఫ్ సహకారంతో ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమిరాజు సూర్యదేవి కుమారి దంపతుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. రాజమండ్రిలో పలు సేవా కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు గన్నికృష్ణ మిత్ర బృందం ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు. ముందుగా వారి నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అర్చకులు, పాస్టర్లు, ఇమాంలు ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రియదర్శిని చెవిటిమొగ ఆశ్రమ పాఠశాలలో చిన్నారులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ సిటీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జానకరామయ్య సౌజన్యంతో 1500 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకును సంస్థకు అందజేశారు. గోదావరి గట్టున ఉన్న క్షేత్రపాలక వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గౌతమిఘాట్ రోడ్లో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో గన్నికృష్ణ వారి కుమార్తె అన్నే అస్మిత పూజలు నిర్వహించారు. ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్ర నిర్వాహకులు జకంపూడి విజయలక్ష్మి, పొలసాలపల్లి హనుమంతరావు, చలపతి గురుస్వామి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమం నిమిత్తం నిత్యాన్నదానానికి గన్ని విరాళం అందజేశారు. సోమలమ్మ అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డిమణి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాల్లో గన్నికృష్ణ పాల్గొన్నారు. గన్నికృష్ణకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకున్నప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక నేరాలకు పాల్పడే వారి పట్ల ఉదాసీన వైఖరి సమంజసం కాదన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఆర్థిక నేరగాళ్లు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా రాజకీయ నాయకుల అండదండలు ఉండడం కారణంగా వారిపై చర్యలు లేకుండా పోయాయని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే వారిని అరెస్ట్ చేయాలని టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. కోర్టుకు అటెండ్ అవ్వకుండా
బెయిల్ మీద కంటిన్యూ అవుతాడంటే కేవలం నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీర్వాదం వల్లే అవుతున్నాడని అందరికీ తెలుసు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మీకు ఒకటే చెప్తున్నాం, మీరు తక్షణం ఆదానిని అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టకపోతే ప్రజలందరూ కూడా ఇండియాలో మీరు కూడా ఆర్థిక నేరస్తుల్లో జాబితాలో ఉన్నారనే భావన కలిగే పరిస్థితి ఉంది. మీరు తప్పకుండా ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఈ ఆదాని గారిని కడియం టీడీపీ కంచుకోటను మరింత బలాన్ని చేకూర్చాలని టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కంచుకోటగా ఉన్న కడియం మండలంలో టీడీపీకి మరింత బలాన్ని చేకూర్చాలని రాష్ట్ర టీడీపీ హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత నమోదు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశాల మేరకు కడియం మండలం కడియపలంకలో రాష్ట్ర టీడీపీ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మార్గాన్ సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ బోడపాటి గోపి నిర్వహిస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురామ్తో కలిసి రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మొదటి నుండి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న కడియం మండల నాయకులు వారి ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందన్నారు. టీడీపీ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాలను సభ్యత్వ నమోదు ద్వారా అర్హులైన వారందరికీ వర్తిస్తాయని, సభ్యత్వ నమోదు వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రతిపాటి రామారావు చౌదరి, బురుసు వెంకటేశ్వరరావు, సత్తి వెంకటగిరి, బండి నాగమణి, టీడీపీ సభ్యులు పడమట వరప్రసాద్, వడ్లమూడి రాజేష్, నూనె వెంకటేశ్వరరావు, కోమల రామకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ముందుగా మీ అందరికీ భరోసా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు అందరూ కూడా మెంబర్షిప్ చేసుకోవాలి. అదేవిధంగా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు మెంబర్గా చేయాల్సింది. అదేవిధంగా మీ వీధుల్లో వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మెంబర్స్గా చేర్చి ఇలాగా చదవడానికి కూడా చెప్పడం జరిగింది. మా అందరికి కూడా చాలా సంతోషం. కూడా రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పెద్ద ఆసుపత్రుల్లో డిస్కౌంట్ అది చేయడం జరుగుతుంది. అది కూడా మనందరికి కూడా ఉపయోగం. 60 సంవత్సరాల లోపు 10,000 అనేది చాలా మంచి స్కీమ్. ఈ డాక్టర్లు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ వార్డుకి వెళ్తే ఆయనకి ఏ రకమైన రాయితీ ఇవ్వాలో ప్రభుత్వం చూసుకుంటుంది. అంటే ముందు ఫస్ట్ తెలుగుదేశానికి సభ్యత్వ కార్డు కావాలి. డాక్టర్ గారు చెప్పింది అది. అలాగే మన ప్రభుత్వం మీరు గతంలో చూశారు. ఆవేళ మన గోరెంట్ల పల్నాడు జిల్లాలో పోలీసులు బంగారు, వెండి, నగదును రికవరీ చేశారు. చిలకలూరుపేట టౌన్, ఐనవోలు పిఎస్, ఈవూరు పిఎస్, వెల్దుర్తి పిఎస్ పరిధిలో 25 లక్షలు విలువ చేసే బంగారు, వెండి నగలు, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. 2021 నుంచి ఆయా స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. రీసెంట్ గా కూడా మీరు గమనిస్తే మన నసరావుపేట డిఎస్పీ 32 వెహికల్స్ సంబంధించి ఒక రికవరీ చేయడం జరిగింది. వెల్దుర్తి అంటే మన ఎస్డిపిఓ గురిజాల కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్ లో కాపర్ వైర్ థెఫ్ట్ చేసినటువంటి వాడిని వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది. వాడని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రాపర్టీ అఫెన్సెస్ విషయంలో LHMS ని బాగా వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎక్కడైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్, సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్. మేమే కెమెరాను కూడా ఫిక్స్ చేస్తాము, బాధ్యత తీసుకుంటాము. వాటిని చూడండి. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చిలకలూరిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు డిమాండ్ చేశారు. కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి న్యాయవాదులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్లో న్యాయ విద్యార్థినిపై లైంగిక దాడి చేశారని, విజయవాడలో సెర్చ్ వారెంట్ లేకుండా న్యాయవాది ఇంట్లో జొరపడి అన్వేషించడం, అలాగే కోర్టు దగ్గర న్యాయవాదిని అతని అసిస్టెంట్ను కర్కశంగా నరికి చంపడం అనేక విషయాల మీద నిరసన తెలియజేశారు. చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ సాప ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయుడుపాకల గ్రామం అప్పారావు నగర్లో అయ్యప్ప స్వాములకు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు.
రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామంలో ఎన్వీబీ వెంచర్స్ అప్పారావు నగర్లో స్వాములకు నిత్య అన్నదానం వెంచర్ అధినేత నల్లమెల్లి వెంకన్నబాబు ఆధ్వర్యంలో జరుగుతోంది. రాయుడుపాకల గ్రామం అప్పారావు నగర్లో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదానం వెంచర్ అధినేత నల్లమెల్లి వెంకన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మండల దీక్ష మహోత్సవాల్లో ఈరోజు 40వ రోజు సందర్భంగా సుమారు 3,000 మందికి అన్నదానం చేశారు. నల్లమెల్లి వెంకన్నబాబు దంపతులు స్వాములను సత్కరించారు. వెంకన్నబాబు మాట్లాడుతూ అందరిపైన స్వామి కరుణా కటాక్షాలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లమెల్లి అప్పారావు ధన్యవాదాలు తెలియజేశారు. నల్లమెల్లి వెంకన్నబాబుని పలువురు గురుస్వాములు మిత్రులు సత్కరించారు. 4వ వార్షికోత్సవంలోకి అడుగుపెడుతున్న కారణంగా అభినందనలు తెలిపారు. ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపు శనివారంతో ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని వచ్చే సంవత్సరం అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులతో ఇంతకన్నా ఎక్కువగా ఈ సంవత్సరమే ఉదయం 600 మధ్యాహ్నం 1200 1000 నుంచి 1200 వరకు ఈ 41 రోజు జరిగింది. అలాగే వచ్చే సంవత్సరం ఇంకా ఎంతమంది వచ్చినా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ అయ్యప్ప స్వామిని మనసారా వేడుకుంటూ, అలాగే మాకు సహకరించిన మా ఫ్రెండ్స్ సర్కిల్, నా నా బంధువులు, నా మిత్రులకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధులాశ్రమంలో ఉచిత నేత్ర వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించారు. కంటి సంరక్షణ చాలా ప్రధానమైందని, తగు జాగ్రత్తలు తీసుకుంటే కంటి సమస్యలు లేకుండా జీవితం సాఫీగా గడుస్తుందని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ అధ్యక్షులు నాళం నరసింహారావు అన్నారు. లాలాచెరువులో జరిగిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నరసింహారావు లాంఛనంగా ప్రారంభించారు. స్వర్ణాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు నారా రామ్మూర్తి నాయుడు జ్ఞాపకార్థం ఉచిత నేత్ర పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాంబాబు తెలిపారు. తొలుత రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి స్వర్ణాంధ్ర సభ్యులతో కలిసి నరసింహారావు నివాళులర్పించారు. పరమహంస యోగానంద నేత్రాలయ సౌజన్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించామని రాంబాబు తెలిపారు. సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 90 మందికి కళ్ళజోళ్లు అవసరమని గుర్తించారు. 20 మందికి ఆపరేషన్లు అవసరం. సుమారు 100 మందికి ఉచితంగా కంటికి సంబంధించిన మందులను స్వర్ణాంధ్ర తరపున అందించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సభ్యులు పడాల రామిరెడ్డి, అనూప్ కుమార్ జైన్, బొప్పన్ నాగేశ్వరరావు, జనసేన మహిళా నాయకురాలు పోల్సెట్టి అలివేలు, ఓఎస్ చౌదరి, పోల్సెట్టి ప్రియా, హరికృష్ణ, డాక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయ వారోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. లక్ష్మీకృష్ణ నృత్యాలయం నుంచి గురునాట్య విశారద కొప్పునేడి స్వప్న శిష్య బృందంచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ అనంతరం బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, అరుపురాల నారాయణరావు, మార్సటి సత్యనారాయణలు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని, గ్రంథాలయ పరిరక్షణ తమ బాధ్యతగా భావించాలని కోరారు. ముందుగా నాట్య విశారద కొప్పునేడి స్వప్నను జ్ఞాపిక శాలువలతో సత్కరించారు. అనంతరం నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చిన్నారులకు, పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలు బహుకరించారు. కార్యక్రమంలో భాగంగా అతిథులకు సత్కారం జరిగింది. ఈ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన సిబ్బందికి, పాఠకులకు గ్రంథాలయ అధికారిని జి శ్రీదేవి కృతజ్ఞతలు తెలియజేశారు. పిల్లలందరినీ ఏదో ఒక లైబ్రరీకి తీసుకెళ్ళవలసిందిగా ఆర్డర్స్ రాబోతున్నాయి. పిల్లలకి ఒక రోజు ఒక పీరియడ్ కంపల్సరీ లైబ్రరీకి తీసుకెళ్ళాలి అనే ఆర్డర్స్ రాబోతుంది. అప్పుడైనా సరే దయచేసి మీరందరూ లైబ్రరీకి పిల్లల్ని తీసుకురండి. ఇంకొక ఆయన పెద్ద ఆయన ఎలా కాదండి ఇంకా పెద్ద చేద్దామని అనడం వల్ల అది అలా అట్టే పెట్టవలసి వచ్చింది తప్ప, లేకపోతే ఇప్పటికే స్టార్ట్ చేసి వేదిక తయారైపోయింది అంటే ఫర్నిచర్ కొనేసాం. అంచేత మీకు తప్పకుండా అవకాశాలు కల్పించడానికి మా ప్రయత్నం చేస్తాం. మన పిల్లలు బయట ఎక్కడో చేయాలంటే వాళ్ళ ఆనంద కళాకారులు ₹1,00,000, ఇవాళ అదే విక్రమాలకు వెళ్ళాలంటే 10-15,000 అవుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం పిల్లలకి ఇలాంటి వేదిక ఇస్తే తల్లిదండ్రులు కానీ అందరూ ఆనందిస్తారని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరొక స్టాఫ్ అని ఎవరు హెచ్ఓడి గారు ఇష్టం, ప్రెసిడెంట్
తీసుకొని ఈ గ్రంథాలయానికి ఎంత ప్రాముఖ్యత వచ్చింది. మన 2 రాష్ట్రాల్లో కూడా బెస్ట్ లైబ్రరీ అంటే గౌతమి గ్రంథాలయం. ఇది ఇంకా వచ్చి కేవలం కోరుకుంటూ నాకు ఈ అబ్బాయి ప్రధానికి రానున్న పుష్కరాలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం వెంటనే కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు కోరారు. రానున్న పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు మంత్రి కందుల దుర్గేష్తో పాటు రాజమండ్రి సిటీ రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరికి కేబినెట్ హోదా కల్పించి కీలక బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశం గోదావరి పుష్కరాలు సజావుగా సక్రమంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేసింది. సానబోయిన రామారావు మాట్లాడుతూ 2027లో జరిగే పుష్కరాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలన్నారు. గత ప్రభుత్వం గ్రామ సచివాలయాలుగా మార్చిన పేటల్లోని కమ్యూనిటీ భవనాలను తిరిగి స్థానికులకు అప్పగించాలని కోరారు. స్థానిక ప్రజా సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులతో కమిటీలు వేయాలని సూచించారు. జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిన ప్రసాద్, ఉప్పడి గంగాధర్, కోశాధికారి గుత్తుల సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి గోర్సా తాతబ్బ యాదవ్, సభ్యులు మట్టపర్తి సత్యనారాయణ, బొక్క సత్య వెంకట ప్రతాప్లు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని కోరారు. ఈ సమావేశంలో పల్లివెల సత్యనారాయణ, బత్తిన ఏడుకొండలు, బోరా సుబ్బారావు, కోనాల రాజర్, జె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వచ్చినటువంటి జనాల్ని అకామిడేట్ చేయాలంటే చాలా కమ్యూనిటీలు ముందుకు వస్తున్నాయి. కానీ వాళ్ళకి కమ్యూనిటీ హాల్ ఉంటే అక్కడ ఆ కమ్యూనిటీ హాల్లో అకామిడేట్ చేయడానికి ఉంటుంది. లేకపోవడం వల్ల ఎక్కడో టెంట్లు వేసి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి వీళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అవన్నీ మేము పరిశీలనలో ఇంతకుముందు సంవత్సరాల్లో పడ్డాము పుష్కరాలకు. అందులో ఏ కులానికి ఆ కులం ఇంకా టైం ఉంది కాబట్టి 2 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ సైట్ ఇచ్చి ఆ కులాల పేరున కమ్యూనిటీ హాల్ కట్టాలి అనేది మా డిమాండ్. ఎందువల్లంటే మా ఇళ్ళు చిన్నవి కాబట్టి ఎక్కువగా ఈ పుష్కరాలకు వచ్చే జనం ఎవరు కూడాను ప్రతి వాళ్ళు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీసే. అందులో డబ్బున్న వాళ్ళం ఎవరు కాదు, పేదవాళ్ళం కాబట్టి మా ఇళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాల పరంగా ఒక భక్తి పరంగా వాళ్ళకి మేము ప్లేస్ చూపించవలసిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ కమ్యూనిటీ హాల్ని కొంచెం డెవలప్ చేసి దాంట్లో టాయిలెట్స్ అవి కట్టి మాకు ఇస్తే మాకు ఎంతో బాగుంటుందని కూడా ఓపెన్ చేసి సక్రమైనటువంటి ఫుడ్ వాళ్ళకి ఇచ్చినట్లయితే మరి అది కూడా మరి మన పండుగల్లో చేసుకుంటాం ఏంటి, వన సమారాధన లేకపోతే ఆహార సమారాధన. ఈ రకంగా కూడా వాళ్ళకి మనం ఎంతో మంచి భోజనం పెట్టి వాళ్ళకి క్షేమంగా చూసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఫుడ్ సెంటర్లు కూడా సెంటర్లో ఓపెన్ చేయాలని సందర్భంగా కోరుతున్నాను. రాజమండ్రి గోరక్షణపేట నీళ్ల ట్యాంకు ప్రాంతంలో బ్రాందీ షాపు ఏర్పాటు వద్దని మసీదు కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో ఆందోళన నిర్వహించారు. గోరక్షణపేటలో బ్రాందీ షాపు ఏర్పాటుకు అనుమతినివ్వద్దంటూ మసీదు కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో ఆందోళన నిర్వహించారు. కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అనేక కుటుంబాలు నివసించే ప్రాంతంలో బ్రాందీ షాపు వద్దని, స్కూల్ పిల్లలు బస్సులు ఎక్కే ప్రాంతం కావడంతో బ్రాందీ షాప్ ఏర్పాటు చేయవద్దని కోరుతున్నారు. ముస్లిం నాయకులు మహమ్మద్ అరీఫ్, కారిం ఖాన్లు మాట్లాడారు. అతి పవిత్రమైన ప్రాంతంలో బ్రాందీ షాప్ పెట్టడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా షాప్ ఏర్పాటు చేస్తే ఆమరణ నిరాదీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ నాయకులు మహమ్మద్ షబీర్, సయ్యద్ గౌస్, ఎండి ఆరిఫ్, సయ్యద్ అబ్దుల్లా, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. అనేక అనర్థాలు జరిగే ప్రమాదం ఉంది. శాంతి భద్రతల సమస్యలు వస్తాయి. ఇక్కడ పిల్లలు ట్యూషన్లు వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, నమాజ్కి వెళ్ళే వృద్ధులు అత్యధికంగా ఉంటారని చెప్పి దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టే ఆలోచన విరమించుకోవాలని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ బ్రాందీ షాప్ ఉండకూడదని ఎక్కడైనా పెట్టుకోండి. ఇక్కడ చిన్నపిల్లలు అలాగే సంసారకులు అనేక మంది తిరుగుతున్నటువంటి జనసందోహం కలిగినటువంటి సెంటర్ కాబట్టి ఇక్కడ ఏ పరిస్థితుల్లో కూడా బ్రాందీ షాప్ రాకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే పూర్తిగా మేము ప్రాణాలకు సైతం మేము లెక్క చేయకుండా ఆమరణ చేస్తామని
అంబేద్కర్ కోనసీమ ఉప్పలగుప్త మండలం భీమనపల్లి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ ఉప్పలగుప్తం మండలం భీమనాపల్లి శాఖ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అద్దంకి అమరేశ్వరరావు విశ్రాంత సహాయ భవిష్య నిధి కమిషనర్, కోనసీమ జిల్లా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ సభ్యులు నల్లా నరసింహమూర్తి, సీనియర్ తెలుగు అధ్యాపకులు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి అమరేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. గ్రంథాలయ ఉద్యమాల పితామహుడు రంగనాథం, అయ్యంక వెంకటరమణ, పాతూరు నాగభూషణం, గాడ్చర్ల సర్వోత్తమరావు వంటి మహనీయులకు నివాళులర్పించారు. భీమనాపల్లి గ్రంథాలయ సంస్థ దాతలైన సిరంగు సత్యరాజును ఈ కార్యక్రమంలో భాగంగా స్మరించుకున్నారు. గ్రంథాలయ అధికారి శేషబాబు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా పాఠకులు సామూహిక ప్రతిజ్ఞ చేశారు. అద్దంకి అమరేశ్వరరావు మాట్లాడుతూ భీమనాపల్లి గ్రంథాలయం చాలా మంచి పేరు ఉన్న పుస్తక భాండాగారమని, గ్రామస్తులు ఐకమత్యంతో గ్రామ గ్రంథాలయ అభివృద్ధికి విశేష కృషి చేస్తూ సహకరిస్తున్నారని వివరాలు తెలిపారు. వక్తలు మాట్లాడుతూ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు లాంటి ఆధ్యాత్మిక సామాజిక తత్వవేత్త పిల్లలకు నేటి యువతరానికి మంచి నడవడిక నేర్పడానికి రాష్ట్ర గౌరవ సలహాదారుగా ఉండటం హర్షణీయమైన విషయంగా పేర్కొన్నారు. సైలెన్స్ గా ఉండండి. అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోండి. డ్రాయింగ్ వేయండి, వ్యాసాలు రాయండి. ఒకరి దాంట్లో ఒకరు చూడకండి. మీ స్వశక్తితో మీ మైండ్కి తోచింది రాయండి. రాసి మీరంతా కూడా మీ మేధస్సుని ప్రూవ్ చేసుకోండి. ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో మీ అందరికీ కూడా బహుమతులు ఉంటాయి. భీమనపల్లి గ్రంథాలయం చాలా గొప్ప గ్రంథాలయం. దానికి మన శేషు గారు ఆధ్వర్యంలో. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రాం స్థానిక సీతంపేట కృష్ణనగర్ మెడికల్ హాల్లో 26వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం 6:30 నుంచి 8:30 వరకు ఒక బ్యాచ్, సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు రెండో బ్యాచ్కి శిక్షణ ఉంటుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ నీలన్ శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తి గలవారు మరిన్ని వివరాల కోసం 9949601284లో సంప్రదించాలి. మరొక నెంబర్ 9391391393కి సంప్రదించగలరని విజ్ఞప్తి చేస్తున్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడా స్ఫూర్తిని అలవర్చుకుంటేనే సంపూర్ణ ఆరోగ్యవంతులు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రతిరోజు ఒక అరగంట పాటు వ్యాయామానికి సమయాన్ని కేటాయించాలని సూచన. ఈ నెల 24న రుడా చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి పదవీ బాధ్యతలు. చిత్తశుద్ధితో నిబద్ధతతో సేవలు అందిస్తానని వెల్లడి. ఆర్థిక నేరాల వల్లనే పేదలకు అన్యాయం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి కేంద్ర రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్థిక నేరస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.